సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉంటాడు. ఈయన కనీసం ఎవరైనా జర్నలిస్ట్గా చేసినప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో నిజాలు ఎంతో తెలుసుకుని దాన్ని ప్రసారం చేయాలి. ఆ విధంగా కాకుండా ఒక ఫేక్ ప్రోపగండా తీసుకొని వచ్చి ప్రజెంట్ ఇక్కడ ఎక్స్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అంట. ఐఏఎస్ అంటే ఏంటి? సమాజంలో సమాజానికి సేవ చేసే గుణం ఉన్నోడు, సమాజాన్ని సక్రమంగా నడిపించే వ్యక్తిగా ఉండేవాళ్ళు. కానీ ఇతను ఒక కులం పైన నిజంగా అది ఒక కులానికి చేస్తుంటే నువ్వు మాట్లాడడంలో తప్పు లేదు ఒక ఎక్స్ ఐఏఎస్ గా. బట్ నువ్వేం చేస్తున్నావు? ఒక తప్పుడు వార్తని ప్రసారం చేస్తున్నావు. నీకు ఐఏఎస్ అని చెప్పుకునే అర్హత ఏముంది? నువ్వు ఒక సివిల్ సర్వెంట్ వా? ఈ రోజు అడుగుతున్నారు రాష్ట్రంలోని యువత, ఒక కులం పైన విషయం చెప్పడానికే నువ్వు ఎక్స్ సర్వెంట్ వా? అలాంటి మాటలు చెప్పొద్దండి ఐఏఎస్ విజయ్ కుమార్. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. నేను చూస్తే ఏంట్రా ఇంత విధంగా చేస్తున్నాడు. నాకు నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తే వీళ్ళేంటి సమాజంలో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. ఈయన అంటున్నాడు టెట్ రాయకపోయినా స్పోర్ట్స్ కోటాలో కమ్మవారికి ఎక్కువ డిఎస్సి పోస్టులు వచ్చాయి, దీన్ని మీద కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు కూడా వేశారు, నేను చూశాను అని చెప్తూ ఉన్నాడు. అయ్యా, కేసు వేసినోడు ఏ ఆధారం మీద వేశాడు మీకు తెలియకపోవచ్చు. మొత్తం స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా ఈ రోజు ఎంతమందికి వచ్చింది అని మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద 15,941 మంది డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు. విజయ్ కుమార్ గారు, మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అవాస్తవాలు మాట్లాడుతున్నారు కదా. ఇంత అవగాహన లేకుండా మాట్లాడి మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇంకొకసారి మీరు ఈరోజు బహిరంగ క్షమాపణ, ఈ రోజు ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉండే యువతకి బహిరంగ క్షమాపణ చెప్పాలి విజయ్ కుమార్ గారు. ఎందుకంటే ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసి సమాజాన్ని మీరు తప్పుదోవ పట్టిస్తున్నందుకు బహిరంగ క్షమాపణ విజయ్ కుమార్, అదే విధంగా వైఎన్ఆర్ ఇద్దరు బహిరంగ క్షమాపణ రాష్ట్ర యువతకి చెప్పాలి.